నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ ఏంది, ప్రైస్ ఏంది, ఇన్ డెప్త్గా స్పెసిఫికేషన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఒప్పో F27 అఫీషియల్గా ఒప్పో వాళ్ళ వెబ్సైట్ చూపిస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఏం హైలైట్ ఏం చేస్తారంటే అవి డే టు ఫ్లాంట్, హేలో లైట్, AI అల్ట్రా క్లియర్ ఇమేజ్, ఆర్మర్డ్ బాడీ అనేసి అయితే ఒప్పో F27 అనేది చూపిస్తారు. ఇక్కడ కిందికి హైలైట్స్కి వెళ్ళే ముందు ఇక్కడ కింద ఒకటి గమనిస్తే సిమ్ స్లాట్ అవుతుంది, కింద ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, డౌన్లోడ్ స్పీకర్స్ ఉంది, మంచి కెమెరా కట్అవుట్తో పాటు కూడా వస్తుంది, 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. ఇవి ఫస్ట్ ఇంప్రెషన్ లాగా విజువల్గా బాగున్నాయి. నెక్స్ట్ హైలైట్ చూసుకోవడం మాత్రమే రేడియేట్ హీలో లైట్, ఇది ఒకటి బాగుంది. ఇక్కడ హేలో లైట్ బాగా వస్తుంది. దీనికి కెమెరా మొత్తానికి కూడా 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది అండ్ AI ఫీచర్స్ వస్తున్నాయి. 5000 mAh బ్యాటరీ, 45 hours ఛార్జర్ వచ్చింది అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో రింగ్ లైట్ అవన్నీ కూడా, కెమెరా ముంగట అంతా కూడా రింగ్ లైట్స్ అవన్నీ ఉన్నాయి. 2 కలర్ వేరియంట్స్ అనుకున్నాం కదా ఇక్కడ. సో ఆంబర్ ఆరెంజ్ కలర్ వేరియంట్, ఎమరల్డ్ గ్రీన్ కలర్ వేరియంట్ కూడా వస్తున్నాయి. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆడియో ఆసమ్నెస్, స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. హేలో ఆడియోతో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి స్మూత్నెస్తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లే, ఏమంటారు, మంచి ఆర్మర్ గ్రేడ్ బాడీతో పాటు కూడా వస్తుంది. అండ్ ట్యాప్ టు AI ఫీచర్స్ చాలా వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కానీ, క్లియర్ కానీ, ఎన్హాన్స్మెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మంచి ఫీచర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. స్టిల్ AI ఫీచర్స్ అనేసి అయితే బాగా మెన్షన్ చేసిర్రు అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ది అల్ట్రా క్లియర్ కెమెరా అనమాట. 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరాస్, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మెయిన్ కోర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనుకోవచ్చు. తర్వాత పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రమే MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 8GB RAM ప్లస్ 250GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మంచి అప్డేట్స్తో పాటు తీసుకొస్తామంటే 5000 mAh బ్యాటరీ, 45 hours ఛార్జరు, 50 months ఆఫ్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్తో పాటు వస్తుందని మెన్షన్ చేశారు. కలర్ వైజ్ 14.0.1తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే పెట్టి కలర్ వైజ్ సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. నాకైతే జర ఫీచర్స్ ప్రకారంగా, UI ప్రకారంగా, లుక్స్ వైజ్ బాగుంది. సరేనా, ఇదంతా బాగుంది కదా. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 23,000 ఉందన్నమాట. ఇక్కడ స్మార్ట్ ఫోను 2 వేరియంట్స్తో పాటు వస్తుంది. అంటే కలర్ వేరియంట్స్ వస్తున్నాయి, ఎమరల్డ్ గ్రీన్ కలర్ అండ్ ఆంబర్ ఆరెంజ్ కలర్, 2 కలర్ వేరియంట్స్. 2 స్టోరేజ్ వేరియంట్ వస్తున్నాయి. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చరికి 23,000 ఉంది. తర్వాత 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చరికి 25,000 ఉంది. 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఆఫర్స్ ఏం లేవా, ఇంకేం లేవా అంటే అవి ఎస్బీఐ ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, డిస్కౌంట్స్ అవి చెక్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఒకవేళ మీరు తీసుకోవాలంటే బేస్ వేరియంట్ ప్రతిదానికి చెప్తూనే ఉంటాను. బేస్ వేరియంట్ తీసుకొని వాల్యూ ఫర్ మనీ సరిపోతుంది. ప్లస్ 8GB RAM మస్తు అయిపోతుంది యావరేజ్ యూజర్కి అయితే. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా కొనుక్కొని కంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. మీరు అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్తో కూడా ఇంక్లూడెడ్ ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసారు. కొన్ని కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, అప్లై చేసుకొని డిస్కౌంట్ పొంది పర్చేస్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ వెయిట్ 187 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ స్లైట్ కొంచెం థిక్నెస్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఎమరల్డ్ గ్రీన్ కలర్కి ఏమో 0.7 mm థిక్నెస్తో పాటు వస్తుంది. అండ్ ఆంబర్ 0.7 cm థిక్నెస్తో వస్తుంది. సో ఇక్కడనే చూసుకోవచ్చు, ఇది కొంచెం మిస్లీడింగ్ అనుకోవచ్చు. 2 కూడా సెంటీమీటర్స్లో చెక్ చేయొచ్చు కదా, మిల్లీమీటర్స్ చెక్ చేయొచ్చు కదా. ఇది ఒక డ్రాబ్యాక్ అనిపించింది చూపించే విధానంలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ HS Gear 3 లేన్ 2133 MHz 16 పాటు కూడా వస్తుంది. OTG సపోర్ట్స్ ఉన్నాయి. పెద్ద డిస్ప్లే వస్తుంది. అండ్ మంచి రెజల్యూషన్ అన్నమాట, ఫుల్ HD రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేటు, మంచి డిస్ప్లే అన్నమాట, ఫ్లాట్ డిస్ప్లేతో పాటు మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా అనమాట. ఆబ్వియస్గా మన కెమెరా చూసుకున్నాం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 1.8 అపర్చర్తో పాటు మెయిన్ కెమెరా వస్తుంది, 2.4 అపర్చర్తో పాటు పోర్ట్రేట్ 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సెల్ఫీ 30 మెగాపిక్సెల్ 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తున్నాయి. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. రియర్కి వచ్చేసరికి 1080p
30 fps అండ్ 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా ఈ ప్రైస్ కేటగిరీకి 4K ఇవ్వాల్సిందే, ఇవ్వలేరు. ఎందుకు అంటే నెక్స్ట్ పాయింట్ ఇదే అనమాట, ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇక్కడ యూజ్ చేసారు అనమాట. మేబీ సపోర్ట్ చేయకపోవచ్చు 4K అది ఇది ఒకటి ఇంకొక డ్రాబ్యాక్ లాగా అనిపించింది. కానీ ఇక డ్యూయల్ వీడియో మోడ్స్ అవన్నీ కూడా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసిరు. అండ్ మాలియా G57MC2 వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 45 hours ఛార్జరు, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఆప్టికల్ సెన్సార్, యాక్సిమీటర్ అండ్ గ్రావిటీ సెన్సార్, టెలిస్కోప్, స్టెప్స్ కౌంటర్ అవన్నీ కూడా వచ్చినాయి. 5Gకి సంబంధించిన బ్యాండ్విత్ చూసుకుంటే మాత్రమే 7 to 9 బ్యాండ్విత్స్ అయితే ప్రొవైడ్ చేసారు 5Gకి సంబంధించినవి. అండ్ వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 1 లేన్స్ ఏవైతే ప్రొవైడ్ చేసారో. బ్లూటూత్ వర్జన్ 5.3 వచ్చింది. కోడెక్ చూసుకుంటే ఏఏసీ, యాప్టెక్స్ హెచ్డి, ఎల్ఈఏసీ కోడెక్స్తో పాటు వస్తుంది. ఇయర్ ఫోన్స్ ఏమో ఆబ్వియస్గా టైప్ సి కనెక్టర్ యూజ్ చేయాల్సిందే ఇయర్ ఫోన్స్కి అయితే. ఇట్లా లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే బైడూస్ B1L అండ్ GPS L1I, గ్లోనాస్ G1, గాలియోస్ E1, క్యూజెస్ L1 అండ్ అసిస్టెంట్ GPS అండ్ AGPS డబ్ల్యూఎన్ సెల్యులర్ నెట్వర్క్ నుంచి కూడా కొన్ని చేంజెస్ వస్తాయని అంటారు. ఫైనల్గా స్మార్ట్ ఫోన్ కొంటే మీకు ఏమొస్తుందంటే స్మోన్ ఛార్జరు అంటే 40 hours ఛార్జరు, USB కేబుల్, సిమ్ ట్రిప్పింగ్, గైడ్ డాక్యుమెంట్, ప్రొడక్షన్ కేస్ అవన్నీ కూడా వచ్చేసినవి. ఓవరాల్గా చూసుకుంటే ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనిపిస్తుంది. ఒక మాటలే చెప్పన్నా తీసుకోవాలా వద్దా అంటే నేనైతే వద్దంట. అన్నా ఏం చెప్తున్నావు, ఇంత మంచి స్పెక్స్ చెప్పి వద్దని ఎందుకు అంటున్నావు అంటే అవి సింపుల్ రీజన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో సింపుల్ చెప్పుకోవాలంటే ఆ ప్రాసెసర్కి, స్పెక్స్కి, ప్రైస్కి పొందన లేదనమాట. ఇక్కడ మీకు ఏమంటారు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ చూసుకుంటే ఈ ప్రాసెసర్తో పాటు మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ 11,000కి 15,000కి మధ్యలో వస్తుంది అనమాట. సో ఇక్కడ డబుల్ ద ప్రైస్ వస్తుంది, దగ్గర 40% మీరు ఎక్స్ట్రా పే చేస్తారు అన్నమాట ఈ ప్రాసెసర్కి. పైసలు వేస్ట్ అవుతాయి బై. సో మోస్ట్లీ ఈ స్మార్ట్ ఫోన్ అయితే స్కిప్ చేయమనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ వేరే బ్రాండ్స్ లేవా అంటే ఎస్బీ మీకు వివో తీసుకోవచ్చు, జర బెటర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. లైక్ పోకో కానీ సామ్సంగ్లో ఐ థింక్ A35 ఉన్నట్టుంది, అది కూడా కన్సిడర్ చేసుకొని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో బై ఇది నా ఒపీనియన్ అనమాట బై. మీకు ఎలా అనిపించింది మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ ఆల్సో ప్రైజ్, స్పెక్స్ ఇన్ డెప్త్కి వెళ్ళిపోయినాం కదా. సో మీ ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ అయితే చేయండి. వీడియో యూస్ఫుల్ అయ్యి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.